జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహం తుఫాను ఎడతెరిపి లేకుండా కురవటం వలన వానకు నానటం వలన కుప్పకూలింది. మఠాధిపతి మరణించిన తర్వాత పూర్తిగా బ్రహ్మంగారి నివాసం భక్తులకు దర్శనానికి కూడా నోచుకోకుండా తాళాలు వేశారని, స్వామివారి పూజా మందిరంకు పూజలు కూడా కరువయ్యాయని భక్తులు ఆవేదన చెందారు. ఎప్పటికైనా స్వామివారి నివాస గృహాన్ని పునర్నిర్మించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని భక్తులు అన్నారు. ఈ సందర్భంగా పూర్వపు మఠాధిపతి కుమారుడు వెంకటాద్రి స్వాముల వారు కుప్పకూళ్ల నివాస గృహాన్ని చూసి తన చిన్నతనంలో తాను ఇక్కడే ఆడుకున్నానని, దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మళ్లీ నిర్మించే విధంగా ప్రయత్నం చేస్తామని అన్నారు. వీరి వెంట పూర్వపు మఠం మేనేజర్ పెంచలయ్య, కుమారుడు పిపిఎన్ ప్రసాద్, దత్తాత్రేయ స్వామి వారు వీరంభట్లయ్య స్వామి నివాస గృహాన్ని దర్శించుకున్నారు. నా పేరు సరస్వతి. బ్రహ్మంగారి ఇంటి కాన్నే మా ఇల్లు. బ్రహ్మంగారి ఇల్లు పడిపోవడం కారణం ఏమంటే ఈ వర్షాలకు శిథిలాస్తుకు వచ్చింది, పడిపోయింది. దీన్ని ఎవరన్నా బాగుపరిచే వాళ్ళు ఉంటే కనుక బాగుపరచండి. చాలా అఘోరంగా ఉంది, వచ్చే భక్తులకు చాలా ఆటంకంగా ఉంది. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. ఓం నమో శ్రీ వీరబ్రహ్మణి. శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. కడప జిల్లా కందిమల్లాయపల్లెలో వెలిసి ఉన్న జగద్భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస స్వగృహంలో తుఫాను బీభత్సం వల్ల బ్రహ్మంగారి స్వగృహం నందు శిథిలావస్థలో ఉండడం వల్ల పడిపోవడం జరిగింది. మేము అందరం కూడా పరిశీలించాము. పరిశీలించిన తర్వాత కమిషనర్ గారికి దేవాదాయ శాఖ అధికారులకు కూడా తెలియపరిచి పునర్నిర్మాణం చేయాలని మేము అనుకుంటున్నాము. త్వరలోనే మా ఆధ్వర్యంలోనే కందిమల్లాయపల్లె పుర సంస్థాన గ్రామ ప్రజలు అందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని మేము ఏర్పాటు చేసుకుంటున్నాము.